ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న నమ్లాగ్స్. ఇప్పుడు నేను చూపించేది బిర్యానీ గ్రేవీ. ఒక 10 జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ తెల్ల నువ్వులు ఒక గిన్నెలోకి వేసి సగం వరకు నీళ్ళని పోసి పక్కన నానబెట్టుకొని ఉంచుకోవాలి. 1 గంట సేపు అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని ఒక ఉల్లిపాయను పొడవుగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఒక 2 టమాటాలను కూడా వేసుకోవాలి, ముక్కల్లాగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు రెమ్మలు, 1 స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఉడికించాలి. ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో నానబెట్టుకున్న కాజు పలుకులు, నువ్వులు, మనం ఉడికించి పెట్టుకున్న టమాటా, ఉల్లిగడ్డ ముక్కలు, 1 స్పూన్ కొబ్బరి పొడి మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకొని పుదీనా ఆకులన్నీ నీళ్ళలో కడిగి తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకొని మొత్తాన్ని పేస్ట్ లాగా మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ గ్రేవీకి ఇదే మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, యాలకులు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క పౌడర్ కొద్దిగా వేసుకొని హోల్ గరం మసాలా కూడా వేసుకొని మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. మొత్తాన్ని వేసుకొని వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కసూరి మెంతి అన్నీ వేసి కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళని కూడా పోసుకొని ఉడికించాలి. ఎందుకంటే గ్రేవీ అనేది రావాలంటే కొద్దిగా నీళ్ళని పోసుకొని ఉడికించాలి. పైనంగా కొత్తిమీర చల్లుకుంటే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ బిర్యానీలోకైనా బిర్యానీ గ్రేవీ రెడీ.